హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఎంతో రుచికరమైనటువంటి పాలకూర కార్న్ కర్రీ రెసిపీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టుకున్నా అండి. గిన్నెలోకి శుభ్రంగా కడుక్కుని కట్ చేసి ఉంచుకున్నటువంటి పాలకూర వేసేసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మూత పెట్టుకుని దీన్ని కొంచెం ఉడకనివ్వాలి. చూడండి, కొద్దిగా ఉడికిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాలకూరని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి మనం. ఈ లోపల మనం స్టవ్ పై మరి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపుకి ఆవాలు జీలకర్ర వేసుకున్నా అండి. తర్వాత కట్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. ఇవి దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేసుకున్నా అండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి. పాలకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు కార్న్ వేసేసుకున్నానండి. దీన్ని చక్కగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేపుకోవాలన్నమాట. ఆ తర్వాత కారం తినే వాళ్ళని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడిని, కొద్దిగా జీలకర్ర పొడిని వేసేసుకోవాలి. వీటిని అంతా కూడా చక్కగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుని కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. ఈ లోపల మనకి ఉడికించినటువంటి పాలకూర చల్లారిపోయింది. దాన్ని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి. దీన్ని చక్కగా ఫైన్గా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్క పేస్ట్ లాగా అయిపోయింది కదా పాలకూర. ఇప్పుడు పాలకూరని అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. మామూలుగా పాలకూర అసలు ఎలా వండినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా. పాలకూరని మనం రకరకాలుగా వండుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి. చూడండి, మూత తీసి చూస్తున్నాను. పైకి కొంచెం ఆయిల్ వచ్చింది కదా. చక్కగా మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి కూర ఉడుకుతుంటే. చూడండి, ఈ విధంగా తయారైందనమాట పాలకూర కార్న్ కర్రీ. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లోకి కూడా తీసుకుంటున్నానండి. ఈ కర్రీ చపాతీలోకి పుల్కాల్లోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. రైస్లోకి కూడా బాగుంటుంది. ముఖ్యంగా మనకి పాలకూర అనేది చాలా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అనమాట. ఈ తరచూ కూడా తీసుకోవాలంటారు కదండి ఆకుకూరలు. అందులో పాలకూర చాలా మంచిదన్నమాట. ఇక కార్న్ కూడా రెండు కలిపి వండినటువంటి ఈ రెసిపీ మనకి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి రెసిపీ అనమాట. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.